అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విజిట్ చేసిన టెంపుల్ శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం మురముల్ల. ఈ మురముల్ల వీరేశ్వర స్వామివారి దేవస్థానం అమలాపురంకు 24 కిలోమీటర్లు, కాకినాడకు 43 కిలోమీటర్లు, రాజమండ్రికి 78 కిలోమీటర్ల దూరంలో ఉంది. మురముల్ల క్షేత్రాన్ని మంచి జీవిత భాగస్వామితో పెళ్ళి కావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ వెళ్ళి తప్పక దర్శించుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారిని ఎవరు దర్శించి ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయిస్తారో వారికి సంవత్సరం తిరిగే లోపల తప్పక కళ్యాణం అవుతుందని చెబుతారు. ఈ క్షేత్రము అసలు పేరు మునిమండలి. ఒకప్పుడు మహర్షుల సమూహంతో నిండి ఉన్న ప్రాంతం ఇది. ఈ మునిమండలికి దగ్గరలోనే ద్రాక్షారామ క్షేత్రంలో దక్షయజ్ఞం జరిగింది. ఈ దక్షయజ్ఞంలో తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి వల్ల జరిగిన అవమానానికి సతీదేవి తన శరీరాన్ని యోగాగ్నిలో విడిచిపెట్టినది. ఇది తెలుసుకున్న పరమేశ్వరుడు తన జటాజుటంలో నుండి వీరభద్రుడిని సృష్టింపజేశారు. వీరభద్రేశ్వర స్వామి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసిన దక్షకునికి గర్వభంగం చేశారు. తప్పు తెలుసుకుని క్షమించమని అడిగిన దక్ష ప్రజాపతిని క్షమించి పరమేశ్వరుడు యజ్ఞాన్ని పూర్తి చేయించారు. పరమేశ్వరుడిని ఉగ్రరూపముగా వచ్చిన వీరభద్రుడిని శాంతింపచేయాలని దేవతలు అనుకున్నారు. వారు అమ్మవారిని వేడుకోగా ఆవిడ తనలోని భద్రకాళీ స్వరూపాన్ని వీరభద్రుడి దగ్గరకు పంపించారు. ఆ భద్రకాళీ స్వరూపము ఆయనను శాంతింపచేయలేకపోయింది. అప్పుడు భద్రకాళీదేవి అక్కడి గోదావరిలో స్నానమాడి కన్నెపిల్లలాగా బయటకు వచ్చినది. అంతటి వీరభద్రేశ్వరుని మనసు ఎంతో శాంతిని పొందినది. స్వామి ఆవిడను పెళ్లి చేసుకోమని అడిగెను. ఆ తల్లి ఒప్పుకున్నాక అక్కడే ఉన్న మునిమండలిలో ఉన్న మహర్షులు మరియు దేవతలు వారికి ఒకే పీఠముపై కళ్యాణము చేయించారు. అక్కడే వారు ఒకే పీఠము పైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిగా వెలిసెను. అప్పటి నుండి స్వామివారి శాంతికి కారణమైన కళ్యాణం ఇక్కడ నిత్యం జరుగుతుంది. అప్పుడు మునిమండలిగా పిలువబడిన క్షేత్రమే కాలక్రమేణా మురముల్లగా మారింది. శివాలయాలలో నిత్య కళ్యాణం చాలా అరుదుగా చూస్తాం, కానీ ఇక్కడ ఉన్న స్వామివారికి మాత్రం ప్రతిరోజు కళ్యాణం ఎంతో విశేషంగా జరుగుతుంది. అంతరాలయంలోనికి వెళ్ళగానే మనకు విఘ్నేశ్వరుని దర్శనం అవుతుంది. అలాగే పరమేశ్వరుని ద్వారపాలకులైనటువంటి నందికేశ్వరుడు, మహాకాలుడిని కూడా చూడవచ్చు. కుడివైపుకు తిరిగితే కాలభైరవ స్వామి మనకు దర్శనం ఇస్తారు. మనం గర్భాలయం వైపుకు వెళితే ఒకే పీఠం పైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారిని దర్శించుకోవచ్చు. స్వామివారి ఆలయం నుండి బయటకు రాగానే మనకు చండీకేశ్వరుడు దర్శనం ఇస్తారు. పక్కనే నవగ్రహ మండపం కూడా చూడవచ్చు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, నాగరూపంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోదారోళ్ళం ఇక్కడ ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. ఓం నమః శివాయ.